ఆ ఒక్క పర్టిక్యులర్ సినిమాతో మనం సంపాదించుకుందో మనకి ఏదో ఒక క్యాలిబర్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ఫినాన్షియల్ స్టేటస్ ఉంటుంది. మొత్తం కలిపి అక్కడ ఒక దగ్గర పెట్టేసి అవి మొత్తం మిస్ అవటం ఒక సినిమాతో ఆవిరైపోవటం అంటే ఆ సినిమాతో చూసారంటారా? లేదు లేదు లేదు. సి ఫైనాన్షియలీ ఎస్. ఫైనాన్షియలీ అంటే నేనేది ఇప్పటివరకు రంజిత్ మూవీ చరిత్రలో ఇప్పుడు కూడా ఒక ఇటు అటు ఇంట్రెస్ట్ లాస్ అనో లేకపోతే అఫోర్డబుల్ లాస్ ఉండి అవును, అఫోర్డబుల్ కరెక్ట్. ఇట్స్ గుడ్ వర్క్. దీనికి ఏమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రంజిత్ మూవీస్ వీ లాస్ట్ ఈవెన్ ద ప్రిన్సిపల్ అమౌంట్. మొత్తం పోయింది. సరే అది అఫోర్డబుల్ అంటే అఫోర్డబుల్ నాకు, అంటే కీపింగ్ ద స్టేటస్ ఆఫ్ మైన్ ఆర్ వాట్ ఎవర్ లిటిల్ ఐ హ్యావ్, ఇట్స్ అఫోర్డబుల్. బట్ స్టిల్ దట్ బ్లో ఇస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ టేక్. అంటే నేను ఎప్పుడు లేనిది ఏంది ఇది, అంత తప్పు ఏం చేసాము దీంట్లో అనేది. కరెక్ట్. సినిమా ఆడపోవటం తప్పు, ఆడలేదు ఓకే, జనానికి నచ్చలేదా రాలేదా తెలియదు నాకు, రాలేదన్నారు ఫస్ట్లో, తర్వాత ఓటీటీలో ఎవరో తీసుకోవాలా, పేపర్ వ్యూ ఇచ్చాం అమెజాన్కి, విపరీతంగా నడిచింది. పేపర్ బాగా ఉంది, దాని కింద కామెంట్స్ చూస్తే ఇంకో రకంగా ఉన్నాయి. అది సెకండ్ వీక్లో ఎక్కడో మారుమూల థియేటర్లు ఆడుతుంటే కొంతమంది తెలిసిన లేడీస్ ఫోన్ చేశారు, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు, పిల్లలు బాగుంది సినిమా బాగుందాము, మా లేడీస్ టాపిక్ ఇవాళ వరకు ఎవడో అడ్రస్ చేయలేదు, నువ్వు అడ్రస్ చేసావు చాలా సున్నితంగా. నిజంగా సినిమా పరంగా నిజంగా దానికి స్లైట్ డ్యామేజ్ లేదు. నేను అసలు బేసిక్గా నా సినిమాలో ఎక్కడ కూడా స్లీజ్ ఉండదు. అవును, ఓకే. నూడిటీ అనవసరంగా కావాలి నూడిటీ చూపడం ఉండదు నాకు. డైలాగ్ రూపాల్లో బూతులు అనేది కావాలని పెడతాం అనేది ఉండదు. సందర్భపరంగా ఉంటే ఉండొచ్చు కానీ ఉండదు. నా అన్ని సినిమాలు చెక్ చేసుకోండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇట్ వాజ్ నెవర్ దేర్. సో బికాస్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే కదా. సో అది కొంచెం నాకు ఇట్ మేడ్ మీ థింక్. అంటే జనరేషన్, అంటే అప్పుడు కోవిడ్ టైం, కరెక్ట్, కోవిడ్ అప్పుడే కోవిడ్లో షూట్ ఆగిపోయింది, 10 days షూట్ ఆగిపోయింది. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ షూట్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ కోవిడ్ ఆగిపోయింది. మళ్ళీ 2020లో ఓపెన్ చేసినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసాం. సో ఆల్ దిస్ వాజ్ ఎ బర్డన్.